16వ అధ్యాయం 13వ వచనంలో మత్తయి సువార్తలో యేసు ఫిలిప్పుది అయినటువంటి కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు శిష్యులకు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. మనుష్య కుమారుడు ఎవడని జనాలందరూ చెప్పుకుంటున్నారయ్యా శిష్యులారా అని వారిని అడగగా వారు అన్నారు, అయ్యా కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనుకుంటున్నారయ్యా, మరికొందరు ఏలియా అనుకుంటున్నారయ్యా, మరికొందరేమో ఇర్మియా ప్రవక్త యేసయ్య ఉండొచ్చని యేసు కోసం అనుకుంటున్నారయ్యా, లేదా పాత నిబంధనలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు కదా నాయన, ఆ వచ్చిన ప్రవక్తలలో ఏదైనా ఒక ప్రవక్త అయి ఉండొచ్చని అనుకుంటున్నారు, చెప్పుకుంటున్నారయ్యా అని యేసు వేసిన ప్రశ్నకు జవాబుగా శిష్యులు ఈ మాట అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీంతో జవాబు ఇచ్చారు. సో ఈరోజు ప్రభు సన్నిధిలో లేఖనము నేర్చుకోవడానికి వచ్చిన లేఖన విద్యార్థులమైన మనందరము కూడా ఒక అద్భుతమైన అంశాన్ని నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇక్కడకు కూడగట్టుకొని తీసుకొచ్చాడు. అదేంటంటే ఈ ప్రపంచమంతట్లో ఇజ్రాయేలు దేశములో ప్రభు యేసు క్రీస్తు ఉద్భవించి జన్మ తీసుకుని ఆ ఇజ్రాయేలు దేశములో తన స్వకీయులు అని దేవుడు పిలుచుకున్న యూదుల దగ్గరకు వచ్చాడు. ఆ యూదులతో కానీ ధర్మశాస్త్రోపదేశకులతో కానీ లేదు పెద్దలతో కానీ ప్రధానులతో కానీ యాజకులతో కానీ ప్రధాన యాజకులతో కానీ యేసు ఎన్నడైనా 66 పుస్తకాలలో ఒక్క పుస్తకంలోనైనా, ముఖ్యంగా యేసు ఎక్కువగా ప్రత్యక్షంగా కనిపించేది కొత్త నిబంధనలో కాబట్టి 27 పుస్తకాలలో యేసుక్రీస్తు ఎక్కడ కూడా తాను స్వయంగా నేనే దేవుడను, నేను దైవ అవతారమును, మీరందరూ నన్ను ఆరాధించండి అని యేసుక్రీస్తు ఎక్కడ కూడా తన సొంత దైవత్వాన్ని, తానే దేవుడనని ప్రత్యక్షంగా తన నోటెంబడి తన లేఖనములో తను ప్రసంగిస్తున్నప్పుడు ఒక్కరితో కూడా డైరెక్ట్గా చెప్పుకోలేదు. చెప్పుకున్నట్టు ఉంది ఎక్కడైనా? లేదు. ఇంతకీ ఈరోజు మన పరిశీలన ఏంటి అంటే, యేసు ఎందుకు యూదులకు కానీ ప్రధానులకు కానీ పెద్దలకు కానీ చాలామంది మతస్థులకు కానీ నేను దేవుడను అని ఎందుకు చెప్పుకోలేదు అని, ఆ ఎందుకు చెప్పుకోలేదు అన్న రీజన్ ఏంటో, ఆ కారణం ఏంటో ఈరోజు మనం అందరం దాన్ని తవ్వి బయటికి తీసి ఆనందించబోతున్నాము. దేవుడికి స్తోత్రం కలిగింది. సో మీ చెవులు మాత్రమే కాకుండా ఇదిగోండి ఈ మనసు కూడా ప్రభుకి ఇవ్వండి. కొద్ది నిమిషాలు ధ్యానపూర్వకంగా, మీకు ఇబ్బంది అయినా కూడా మనం ఎంత నల్లగొన్నా మీరు నా వైపే చూడాలి కాసేపు. ఖచ్చితంగా దేవుడు కొన్ని మాటలు అయితే నేర్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా జాగ్రత్తగా చూడండి, ఆ మాటలన్నీ గట్టిగా పట్టుకోండి. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫిలిప్పుది అయినటువంటి కైసరయ అనే ప్రాంతంలోకి వచ్చి ఆయన వేస్తున్న ప్రశ్న జాగ్రత్తగా గమనించండి. ఏమడిగాడు ఆ ప్రశ్నలో అంటే, శిష్యులారా మీరు నాతో 3 ఏళ్ళు బట్టి ఉంటున్నారు, మీరు నాతో 3 సంవత్సరాలు బట్టి నేను పెట్టిన భోజనం తింటున్నారు, నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో అక్కడక్కడ చాలా అద్భుతాలు చేశాను. నేను చేసిన అద్భుతాలు వేరే దేశస్తులేమో కానీ ఇజ్రాయేల్లో కూడా చాలామంది చూడలేదు, కానీ మీరైతే 2 కన్నులతో కన్నులారా చూశారు. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఆర్ ఎ సింపుల్ క్వశ్చన్ టు యూ. ఒక చిన్న ప్రశ్న వేస్తాను. అదేంటంటే, నేను ఎవరినని ఈ లోకమంతా లేదా మన ఇజ్రాయేల్ దేశం అంతా, మన ఊరోళ్ళు యెరూషలేము వాళ్ళంతా నేను ఎవరినని అనుకుంటున్నారు? మీరు శిష్యులు కదా, మీకు తెలుస్తుంది కదా అని అడిగినప్పుడు వాళ్ళు రకరకాల ప్రశ్నలు సమాధానాలు యేసుకి ఇచ్చారు. ఏమన్నారు? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అని కొందరు, ఏలియావని కొందరు, ఇర్మియావై ఉంటావని కొందరు అనుకుంటున్నారయ్యా, లేదా ఓటీలో ప్రవక్తల్లో నీవు కూడా ఒక ఓటీ ప్రవక్తవని అనుకుంటున్నారయ్యా. ఇంతకీ యేసు వెంటనే ఆ ప్రశ్నను, సరే ఊరోళ్ళు పక్కన పెడదాము, మీరు నాతో చాలా సంవత్సరాలు బట్టి ఉంటున్నారు కదా, వాట్ డూ యూ థింక్ దట్ ఐ యామ్, నేనెవరినని మీరు అనుకుంటున్నారు అడిగితే అందరూ పూర్తిగా పిన్ డ్రాప్ సైలెన్స్ లాగా ఒక్కడు కూడా జవాబు చెప్పలే. మౌనంగా ఉన్నారు. అంటే మౌనం
అంటే అర్థం ఏంటి? యెరూషలేము ఊరోళ్ళు ఏమనుకుంటున్నారు, సుమారుగా మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నట్టు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు యేసు ఈ ప్రశ్న వేశాడు అన్నది మనం ఈ ప్రసంగం ముందుకు వెళ్తూ ఉండగా అద్భుతంగా కొన్ని విషయాలు మనకు దేవుడు వాక్యం నుంచి బయటపెడతాడు. అప్పుడు వెంటనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, శిష్యులందరికీ అడిగిన ప్రశ్న శిష్యులు మౌనం అయిపోయారు. కానీ ఒక వ్యక్తి వైపు మాత్రం తిరిగి అడుగుతున్నాడు. అప్పుడు ఆ ఒక్క వ్యక్తి రెస్పాండ్ అవుతున్నాడు దేవుడికి. ఏమని? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవని, క్రీస్తువు అని యేసుతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. ఈ మాట వినండి. నేను ఎవరిని ఊరాలనుకుంటున్నారు అన్నప్పుడు ఒక రకమైన జవాబు వచ్చింది. ఆ ప్రశ్నను వెంటనే యేసు శిష్యులకు వేసినప్పుడు శిష్యుల నుంచి సుమారుగా ఎవరి నుంచి ప్రశ్న జవాబు రాలేదు. ఓన్లీ 1% రెస్పాండెడ్ టు జీసస్. యేసుకు ఒకే ఒక్క వ్యక్తి రెస్పాండ్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరు సీమోను పేతురు. ఎవరండి? సీమోను పేతురు. ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఎవరు అనుకోవడం ఏంటి ప్రభువా, నీవు సజీవుడవైన దేవుని క్రీస్తువి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సజీవుడమైనటువంటి వాడు మరియు దేవుని క్రీస్తువి అంటే ఈ లోకమునకు దైవము అవతారము వస్తుందని, దేవుడు అవతారం దాల్చుకుంటాడని ఓటి ప్రవక్తల్లో ఏ పుణ్య పురుషుడు కోసం, ఏ అవతార పురుషుడు కోసం ప్రవక్తలందరూ కలిసి ప్రవచించారో, ఏ పుణ్య పురుషుడు, ఏ మెస్సయ్య ఈ భూమి మీదకి రావాలని ప్రవక్తలు ప్రవచించారో ఆ అవతార పురుషుడివి నీవేనయ్యా. దేవునికి స్తోత్రం కలిగి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ అవతార పురుషుడు నీవే అని చెప్పినప్పుడు వెంటనే యేసేమన్నాడు తెలుసా? సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాట్ ఆల్ ద డిసైపుల్స్ వర్ బ్లెస్డ్, ఓన్లీ వన్ డిసైపుల్ గివెన్ ఎ బ్లెస్సింగ్ బై జీసస్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు ధన్యుడు అన్నాడా? మీరు ధన్యుడు శిష్యులారా అన్నాడా? నీవు ధన్యుడవు. ఎందుకు నీవు ధన్యుడవు అంటే యేసు చెప్తున్నాడు, చదవండి. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి, ఏ సంగతి? నేను దేవుని కుమారుడని, నేను దేవుని అవతారమునని, నేను దేవుడు పంపించిన మెస్సయ్యానని, అసలు నేనే దేవుడనని పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచడే గాని బ్లడ్, ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే నరులు రక్తమాంసములు నీకు దీనిని బయలుపరచలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హియర్ హిడెన్ గ్రేట్ మీనింగ్. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం దాక్కుంది. చాలా మంది మిస్ అయిపోయింది ఇదే, చాలా సులువుగా తప్పిపోయింది కూడా ఇదే. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వము పేతురు అది నీకు నువ్వు తెలుసుకోలేదు. నీలాంటి రక్త మాంసములు కలిగిన వారు నీకు దాన్ని చెప్పను లేదు. డినామినేషన్ నీకు చెప్పలేదు. ఏ రక్త మాంసములు కలిగిన ఏ వ్యక్తులు, ఏ బైబిల్ కాలేజీలు దానిని నీకు చెప్పలేదు. దేనిని? నేను దైవావతారమునని, నేనే దేవుని కుమారుడని, నేనే మెస్సయ్యానని, నేనే యేసుక్రీస్తునని నీకు ఎవరూ చెప్పలేదు. నోబడీ టోల్డ్ యు, నోబడీ రివీల్డ్ యు. మరేంటి? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇక్కడ బాగా గమనించండి. చాప కింద నీరులాగా యేసుక్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తే దేవుడు అని చెప్పి బైబిల్ అంతట్లో నిండిపోయి ఉన్నాయి. యేసు దేవుడు అని అనేక మంది ఒప్పుకున్నారు, కొంత స్పెషల్ పీపుల్ ఒప్పుకున్నారు. కానీ యేసు హిమ్సెల్ఫ్, జీసస్ హిమ్సెల్ఫ్ నెవర్ సెడ్ దట్ హీ ఈస్ గాడ్. నేనే దేవుడిని ఎక్కడ యేసు చెప్పుకోలేదు. ఎందుకు అంటే దేర్ ఈస్ ఎ బిగ్గెస్ట్ రీజన్ బిహైండ్ ఇట్. దాని వెనుక ఒక బలమైన కారణం ఉంది. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. నీవు ధన్యుడవు సీమోన్ బర్యోనా, ఎందుకంటే ఈ విషయం, నేను దేవుడు అనే విషయము పరలోకమందున తండ్రి నీకు బయలుపరిచాడు. బయలుపరిచాడంటే ఇంతకు ముందు అది ఏమై ఉన్నట్టు? బయలుపరచబడి ఉండలేదు, మరుగై ఉండెను, మర్మమై ఉండెను, సీక్రెట్ గా ఉండెను, రహస్యముగా ఉండెను. ఈ రహస్యము పరలోకము నుంచి
దేవుడే తీసుకొచ్చి నీకు బయలుపరిచేశాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. యేసుక్రీస్తు దేవుడని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఒప్పుకోరు. కానీ ఎందుకు వీళ్ళు ఒప్పుకోవట్లేదు? యేసు నిజంగా నేనే దేవుడిని చెప్పేస్తే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఎప్పుడో ఒప్పుకొని ఉండేవాళ్ళు కదా. నేనే దేవుడిని చెప్పేస్తే యెహోవా సాక్షులు యేసు దైవత్వాన్ని ఒప్పుకొని ఉండేవాళ్ళు కదా. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళే కాకుండా మరి చాలా మంది ఉన్నారు ప్రీటెరిస్టులు. వీళ్ళని గతికవాదులు అని పిలుస్తారు. ఎవరండి వీళ్ళు? గతికవాదులు. వీళ్ళు కూడా యేసు దైవత్వాన్ని ఒప్పుకోరు. యేసు నేనే దేవుడు అని నేరుగా లేఖనాల్లో చెప్పేసి ఉండుంటే ఈ గతికవాదులు కూడా యేసుని ఒప్పుకొని ఉండేవాళ్ళు కదా. కానీ చెప్పలేదు. అలాగే ఇంకా చాలా మార్మోన్స్, ఇంకా చాలా మంది యేసు దేవుడిని ఒప్పుకోరు, యేసు దేవుడుగా ఒప్పుకోనని చాలా సంస్థలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నేనే దేవుడిని యేసు చెప్పేసి ఉంటుంటే ఒప్పుకొని ఉండేవాళ్ళు కదా. కానీ ఇక్కడ దేవుడు ఒక మర్మం చెప్తున్నాడు. ఈరోజు సంఘమైన మనం ఆ మర్మమును గ్రహించాలి. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నేనే దేవుణ్ణి అని చెప్పుకోవటం, నేనే దేవుణ్ణి అని లోకానికి ఆయన చూపించుకోవటం ఇది గొప్పతనం ఏమీ కాదు. చెప్పుకున్నాక నేను దేవుడిని అని చెప్పుకున్నాక ఎవడైనా ఆరాధిస్తాడు, ఎవడైనా మొక్కేస్తాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే దేవుడిని నేనని చెప్పడం మూలాన మీరు నన్ను తెలుసుకోవడం పెద్ద గొప్పతనమో లేదు. నేనే దైవమని ప్రత్యక్షత ద్వారా, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ద్వారా ఆ మర్మ మార్గాన్ని మీకు మీరే పరిశీలించడం ద్వారా, మీకు మీరే శోధించడం ద్వారా నన్ను తెలుసుకుంటే వారి యందు నేను ఆనందిస్తాను అన్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఎంత ధన్యులంటే, మీరు డబ్బుల్లో పేదోళ్ళు అయి ఉండొచ్చు, వృత్తి వ్యాపారంలో పరువు ప్రతిష్టల్లో పేదోళ్ళు అయి ఉండొచ్చు, ఎవరు మీకు ఘనత గౌరవాలు ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ మీకు తెలుసా, యేసుక్రీస్తు నేనే దేవుడనన్న మహా గొప్ప మహిమ మీకు బయలుపరచబడింది కాబట్టి మీరు చాలా ధనవంతులు సంగమ. దేవుడికి స్తోత్రం కలిగిన. ఇంతకంటే గొప్ప ధనం ఉండదు. మీరు ధనవంతులు. ఎందుకంటే నీకు యేసు దేవుడు అని అర్థమైపోయింది. యేసు దైవత్వం మీకు మనందరికి అర్థమైపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసు వారికి ప్రశ్న వేసినప్పుడు పిచ్చోళ్ళారా నేనే దేవుడురా అని చెప్పేసి ఉంటుంటే అయిపోద్ది. కానీ యేసు చెప్పలేదు. యేసు ఎందుకు చెప్పలేదంటే యేసు ఆల్రెడీ ఒక ప్రత్యక్షత మార్గము, ఒక ఆత్మీయ ప్రాసెస్, ఒక మర్మ మార్గము, పరిశోధన మార్గము, పరిశీలన మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గము ద్వారా మాత్రమే ఎవరైనా యేసుని దేవుడుగా ఒప్పుకొని తీరుతారు. ఆ మార్గము తప్ప మరి దేని ద్వారా యేసుని నా ప్రభువా అని మనం పిలవటం అసాధ్యము. దేవునికి స్తోత్రం కలిగిన అవదు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం ఒకసారి తెరవండి. యేసు ప్రభు వారు పలికినటువంటి అద్భుతమైన మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదువుతారా? యోహాను సువార్త 6:44లో ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నన్ను పంపించిన తండ్రి. అది ఎవరినైనా ఈ భూలోకంలో ఏ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోనైనా, యెహోవా సాక్షుల్లోనా, లేకపోతే ప్రీటరిస్ట్ గతికవాదులైనా, ఏ భక్తున్నైనా ఇదిగో అని చెప్పి దేవుడు తండ్రి వాడిని ఆకర్షిస్తే తప్ప ఎవడును నా యొద్దకు. ఇది యేసుక్రీస్తే డైరెక్ట్గా ఇస్తున్న స్టేట్మెంట్ అండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవడైనా నా దగ్గరికి వచ్చే దమ్ము ధైర్యం ఉందంటే ఎవరికి లేదు. మరి ఎప్పుడు? అన్లెస్ అండ్ అంటిల్ మై ఫాదర్ రివీల్స్ హిమ్ దట్ ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రపంచానికి నేనే దేవుడినని ముందు వాడు పరలోకం నుంచి ప్రత్యక్షత పొందుకోవాలి. ఆ మర్మము అక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి. అప్పుడే నన్ను ఎవడైనా యేసు నేనే దేవుణ్ణి అని ఒప్పుకుంటారు. యేసు దేవుడని అందరూ ఈజీగా ఒప్పుకోలేరు. ఈవెన్ యేసు దేవుడని క్రైస్తవులే సరిగ్గా ఒప్పుకోవట్లేదు. ఇక యేసు దేవుడని అన్యులు ఎలా ఒప్పుకుంటారండి? వారికి ఎలాగ అర్థమవుద్ది? అవదు. అందుకే మహిమ మార్గాలు, రహస్యాలు ఇలాంటివన్నీ కూడా దేవుడు చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో తన్ను ప్రేమించిన వారి కొరకు దేవుడు దాచి ఉంచినవి, దేవుడు గుప్తపరిచినవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, హృదయమునకు
కాలేదు. అయితే మనకైతే అని కింద రాసి ఉంటుంది, అవి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉన్నవి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 2:9 అనుకుంటారు, రాసుందా? చదవండి ఒకసారి, చదవండి. దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఎవరి మనకైతే ఏర్పరచబడిన ఒక ధన్య గుంపు, దేవుని సంఘము అంటే అందరూ కాదు, మళ్ళీ క్రైస్తవులు అందరూ కాదు. దేవుని సంఘం అంటే ప్రత్యేకమైన పిల్లలు. ఎవరికైతే దర్శనం ఉందో, ఎవరికైతే ప్రత్యక్షత ఉంటుందో, ఎవరికైతే వాక్య ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షత ఉంటుందో వారు ఇక్కడ మనకైతే అంటున్న గుంపు. మనకైతే చదువమ్మా. దేవుడు ఏవేవి సిద్ధపరిచాడో వాటిని అది దేని ద్వారా? ఆత్మ ద్వారా. దేవుడు స్తోత్రం కలిగి ఉన్నాడు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కానీ, లేదా మార్మోన్ సంఘం కానీ, ఇంకా అలాగే యెహోవా సాక్షులు కానీ పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయాన్నే ఒప్పుకోరు. మరి పరిశుద్ధాత్మ ప్రమేయాన్నే ఒప్పుకోకపోతే ఈ మర్మములన్నీ వారికి ఎవరు బయలుపరుస్తాడు? ఎవరు బయలుపరుస్తాడు? మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరచి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. పరిశుద్ధాత్మ ద్వారానే, అంటే ప్రత్యక్షత ద్వారానే, మొత్తానికి దైవ సహాయం ద్వారానే విషయం అర్థమవుతుందట. ఏంటి ఆ విషయము? యేసు దేవుడు అని అందరికీ అర్థమైపోదు. అందుకే ఈరోజు చాలా డినామినేషన్లకి యేసు దేవుడు కాదండి, మళ్ళా అంటే నరుడు, మనిషి అన్నారు. వీళ్ళకి ఎంత అజ్ఞానంలో ఉన్నారు, ఎంత పాపంలో ఉన్నారు. మీ అందరికీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. యేసుక్రీస్తును దేవుడుగా ఒప్పుకొనని మందిరానికి కానీ, చర్చికి కానీ, కాపరికి, పాస్టర్కి కానీ ఏ రోజు ఇంత వాల్యూ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరత లేదు. లేదు లేదుగాక లేదుగాక లేదు. ఎందుకంటే వాడు యేసునే దేవుడు కాదంటున్నాడంటే మరి ఆయన ఎవరు ప్రకటిస్తున్నట్టు, ఎవరిని నమ్ముకో అని చెప్తున్నట్టు? దేవుడు స్తోత్రం కలిగిన గాక. యేసు దేవుడు కాకపోతే ఆయన కార్చిన రక్తంలో పాపక్షమాపణ ఎట్లా అవుతుంది? ఎలాగొస్తుంది? అప్పుడు కేవలం మనిషి అయితే మనిషి కార్చిన రక్తంలో పాపక్షమాపణ వస్తుందా? దేవుడు చెప్పాడు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు, ఒకవేళ మనుషులు చచ్చిపోయిన మనుషుల యొక్కయు వారి రక్తము మూలమున పాప క్షమాపణ కలగదు. మరి యేసు దేవుడు కాకపోతే యేసు కార్చిన రక్తము ద్వారా రక్షణ, పాప క్షమాపణ ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది? రాదు. థింక్ ఇట్ వెరీ సీరియస్లీ, టేక్ ఇట్ వెరీ సీరియస్లీ యాస్ వెల్. చాలా సీరియస్ తీసుకోండి. చాలా లోతైన మాట ఇది. ఈరోజు చాలా డినామినేషన్లు లేచాయి. తప్పుడు బోధకులు, తప్పుడు పాస్టర్లు ఎంతోమంది లేచారు. యేసు దేవుడు కాదని చెప్పడానికి ఉర్రూతలోకి ముందుకు వచ్చేస్తున్నారు. వాళ్ళు పెట్టినటువంటి భయంకరమైన స్టేజ్ డిబేట్లు ఎక్కువ ఉంటున్నాయి. జాగ్రత్త ఇలాంటి దుష్ట బోధకులతో. యేసు తాను దేవుడిని ఎందుకు చెప్పుకోలేదో దాన్ని తప్పి వెలికి తీయటం దుర్మార్గులకు చేత కాక, వాక్యము రాక, దాన్ని తెలుసుకోలేక యేసు దేవుడు కాదని చెప్పేస్తే అయిపోద్ది కదా. మర్మం విప్పుకోలేక, వేసిన ముడిని చిక్కుని విప్పుకోలేక, వీళ్ళు విప్పుకోలేరు. దాన్ని విప్పడానికి ఒక అతను ఉన్నాడు. ఆయన పేరే పరిశుద్ధ ఆత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాడు కాడు. పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షత, దేవుడు తన మహిమ, ఆయన బయలుపాటు మనకు లేకపోతే మనం కూడా యేసును యేసులాగా నమ్మలేము. అవును, చాలా దారుణమైన బోధలు చెలరేగుతున్నాయి, పెట్టరేగుతున్నాయి. సంగమా జాగ్రత్త అట్టి వారి పట్ల. నీకు ఇవన్నీ తెలిస్తే కదా నేను నువ్వు రక్షించుకునేది. ఈ బోధన తేక ఎవడైనా మీ ఇంటికి వస్తే ఏం చేయాలి? వాడిని ఇంటి మధ్యలో కూర్చుండబెట్టు, నువ్వు పెద్ద లోటాతో గంజి, నీళ్లు, మజ్జిగ ఇవ్వమనుందా? లేదు, అసలు వాడి ఇంట్లోనికే వాడిని పిలవద్దు, వాడికి వందనాలు కూడా చెప్పొద్దు. లెట్ హిమ్ గెట్ అవుట్ ఫ్రమ్ యువర్ హోమ్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బోధ ముఖ్యం. బోధే మన బాధలన్నీ తీర్చేది, మన డౌట్లన్నీ తీర్చేది, మానవ జాతి సకల చిక్కుముడ్లు, పరిష్కారము లేని ప్రశ్నలు అన్ని తీర్చేది దేవుడు అప్పగించిన బోధ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దీనిని దేవుడు యేసుక్రీస్తు దైవత్వం
మర్మముగా ఉంచాడు ఈ బోధ ద్వారా. అందుకే దేవుడు యేసుక్రీస్తు నేనే దేవుడని చెప్పుకోలేదు. కానీ చాప కింద నీరులాగా యేసే దేవుడని అనేక మంది ఒప్పుకున్నారు. బైబిల్లో ఒప్పుకున్నారు, అనేక మంది ఒప్పుకున్నారు. కానీ ఈయనకైనా చెప్పుకోలేదు. అందుకే కొంతమంది తెలియక ముస్లిం సోదరులు, ఏది మీ బైబిల్ అంతా తప్పు, యేసు దేవుడు కాదు, ఒకవేళ యేసు నేనే దేవుడు నేను ఎక్కడైనా చెప్పాడేమో, రాయించాడేమో, ఒక్క రిఫరెన్స్ చూపించండి అంటారు. తెలియక యేసుకు అగత్యం లేదు, యేసుకు అవసరత లేదు. యేసు ఆల్రెడీ ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ మార్గము అంటే మర్మ మార్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరుగు చేసుకునేవాడు. చదవండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనం చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు దేవా రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకునే దేవుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ ద గాడ్ దట్ హిట్స్ హిమ్సెల్ఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరుగు చేసుకునే దేవుడు. ఈ మరుగును ఎవడు ఛేదించగలడో, ఈ మరుగు మార్గమును ఎవడు శోధించి పరిశోధించి పరిశీలించి బయటకు తీయగలడో వాడే నిజమైనటువంటి విశ్వాసి, వాడే జ్ఞాని, వాడే భక్తుడు, వాడికి దైవత్వం పుష్కలంగా దొరుకుతుంది. ఇది విషయం. దేవుడు తనను తాను ఏం చేసుకున్నాడు? మరి మరుగుపరుచుకున్నాడంటే నువ్వు దాన్ని ఏం చెయ్యాలా? తవ్వాలి కదా. నా కోసం ఎదురు చూసి వారికి నేను కనిపిస్తాను అలాగనలేదు. నన్ను వెదకు వారికి నేను, వెదకడం అనేది ఒక పనే కదా. నన్ను పరిశోధించు వారికి, ఇదిగో ఇది రైటా, గీత రైటా, వేదాలు రైటా, లేకపోతే రామాయణం రైటా, లేకపోతే ఇది రైటా, అది రైటా, మరి ఏది రైటు, ఇవన్నీ కలిపి దేవుడి కోసం ఏం చెప్తున్నాయి, ఏ పుస్తకం చెప్పినది దేవుడు అని ఎవరు వెతుకుతారో వారికి నేను దొరుకుతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెతకడం అంటే మన ఇంట్లో కూర్చొని ఏదో మాట్లాడుకొని ఇంకెక్కడెక్కడో నీకు నచ్చిన దగ్గర వెతకడము. సకల గ్రంథాలను పరిశీలించి చూడండి, యేసు ఒక్కడే కానుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సర్వ గ్రంథాలు పరిశీలించి చూడండి. యేసే దైవం, యేసే ముక్తిదాత, యేసే రక్షణకర్త అని అందరికీ అర్థమైపోద్ది. నన్ను వెదకు వారికి నేను దొరుకుతాను. సోంబేరులకు దేవుడు అర్థం కాడు. అందుకే ఇక్కడ ఒక ఆత్మీయ పాఠం కూడా చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ఎవరు యేసును లోతుగా అర్థం చేసుకోలేరో, యేసు దైవత్వం ఎవరికి లోతుగా అర్థం కాదో, వాడు చర్చిలోకి వచ్చిన, సినిమా థియేటర్లో ఉన్న ఈ రెండు వారికి సమానమే. ఎందుకంటే యేసు దైవత్వం లోతుకంటే అర్థం కాలేనోడు పాపిష్టోడుగా బతుకుతాడు, త్రాగుబోతుగా బతుకుతాడు, దుర్మార్గుడుగా బతుకుతాడు, దొంగలాగా బతుకుతాడు, రహస్య పాపాలు చేసుకుంటూ బతుకుతాడు. ఎందుకంటే యేసు దైవత్వం వీడికి ఇంకా అర్థం కాలేదు కాబట్టి. వన్స్ యేసు దైవత్వం కానీ అర్థమైపోతే నిజంగా వ్యభిచారంలో పట్టబడినా కూడా ఆ స్త్రీ రెండు చేతులెత్తి యేసుకు నమస్కరిస్తుందండి. యేసు, నేనైతే వ్యభిచారినే కానీ నా వ్యభిచారి కళ్ళకు నీ వెట్టి పరిస్థితిలో మామూలు మనిషిగా కనిపించట్లేదయ్యా, నీవు దేవుడవయ్యా. దైవత్వం కనిపించింది ఆవిడికి. యేసు తత్వాన్ని లోతుకంటూ చూసింది. అంతే. తన వ్యభిచారం మళ్ళీ చేసిందండి? లేదండి. ఇక మీదట పాపము చెయ్యకుమి అని యేసు ఆజ్ఞాపించిన మరుసటి రోజు నుంచే పాపమెల్లా మానేసిందండి ఆవిడ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పాపమంతా, ధిక్కార మనసంతా, దౌర్భాగ్య నీచ నికృష్ట చండాలపు ఆలోచనలన్నీ మానుకుందండి. నువ్వు దేవుడవయ్యా, నేను పాపం మానేస్తానయ్యా, నీ మాటతో నన్ను పాపం మానాలి అని అనిపిస్తుందయ్యా. ఎందుకంటే దేవుడు పలుకుతున్న ప్రతి మాట స్పిరిట్, ఆత్మయు జీవమునై ఉన్నవి. నేను పలుకుతున్న మాటలు వట్టి మాటలు. దేవుడు పలికితే మారిపోతారండి. యేసు పలికాడు అక్కడ. యేసు దైవత్వం మార్మికంగా అక్కడ అర్థమైంది. దేవుని స్తోత్రం కలిగి అక్కడ అర్థమైంది. అంటే యేసు ఆల్రెడీ
మర్మ మార్గాన్ని వేశాడు తనను తెలుసుకోవడానికి వేశాడు. అంటే ఎందుకండి మొత్తం బైబిల్లో రాస్తుంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో కూడా ఉంది. ఎన్నో దెయ్యాలండి, మనుషులు కాదు దెయ్యాలు. ఒక దెయ్యమైంది అంటుంది, సర్వోన్నతుడైనటువంటి యేసు నాతో నీకేమిటి, నీవెవరో నాకు తెలుసు అంటే అన్నాడు. నేనెవరో నీకు తెలుసు కాబట్టి నోరు మూసుకున్నాడు. చదివారు నోర్మయ్య అన్నాడు. అంటే ఊరకుండము అంటే నోరు మూసుకొని అర్థం కదా మన భాషలో. దేవునికి స్తోత్రం కలిగినగా. Be calm, be quiet, don't speak out. I know I am God, you know I am God. నీకు తెలుసు నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకో. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎందుకు ఇప్పుడు చెప్పండి, కొంచెం కామన్గా ఉన్నాడు. యేసు అనవసరంగా దెయ్యాల నోరు మూయించేసినట్టు ఉందండి. అవి చెప్పిస్తే అందరికీ యేసు అర్థమైపోను కదా. ఈరోజు అందరూ చర్చి లోపలికి వచ్చేద్దరు కదా అంటే అక్కడ తప్పు చేస్తున్నావు. చర్చి నిండిపోవడం దేవుని ఉద్దేశం కానే కాదు. గుండె నిండా పాపం ఉంది, బాబోయ్ నేను పాపిని అని గుర్తించడమే దేవునికి ఇష్టం తప్పితే చర్చిలు నిండిపోవడం దేవునికి ఇష్టం లేదండి. చేపల మార్కెట్లు కూడా కిటకిటలు ఆడుతుంటాయి. కానీ చెప్పండి, బంగారం షాపులు, వజ్రాల షాపులు కిటకిటలాడిపోతుంటాయి రోజు రోజు రోజు. బంగారం కొనడానికి కాస్త ధనికులు, బాగా డబ్బు ఉన్నోళ్ళు, కాస్త డబ్బు దాచుకున్న వాళ్ళు వెళ్తారు. చేపల మార్కెట్లు 200 పట్టుకొని వెళ్ళిపోవచ్చు, 100 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. పొలోమని ఏదో దొరికిన పెద్ద పరిగలైనా తెచ్చి తినేయచ్చు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవునికి జనసంఖ్య కాదు, ఓ జన సమూహాలు కూడా కాదు. ఆయనకు కావాల్సింది ఏర్పరచబడిన పిల్లలు. దేనితో? దర్శనంతో. దేనితో? వాక్యంతో. దేనితో ఏర్పరచబడిన వాళ్ళు? వాక్య ప్రత్యక్షతతో. దేనితో ఏర్పరిచిన వాళ్ళు? రేలియా లాంటి రోషం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. తన దైవత్వాన్ని వారికే బయలుపరుచుకుంటాడు దేవుడు, ఊరందరికి కాదు. అందుకే చూడండి, చర్చికి 100 మంది వస్తే నిజం చెప్పండి, 100 మంది కూడా నిజంగా ప్రార్థన పనులు ఉంటారా చర్చిలో? 100 మంది కూడా పెట్టిన ప్రార్థనలు ఎందుకు వచ్చేస్తుంటారా? 100 మంది కూడా దేవునికి డబ్బులు ఇచ్చి, తన కానుకలు ఇచ్చి, మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అయ్యా, మా ఇంట్లో పెట్టండి అయ్యా అని గోజారి 100 మందిలో అందరూ చెప్పేస్తుంటారు. అలాగా ఎవరో ఉంటారు, వెరీ ఫ్యూ. అందుకే పిలువబడిన వారు అనేకులు, అది ఏర్పరచబడిన వారు 1,00,000 మంది అన్నాడా? వెరీ ఫ్యూ, కొందరే. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి దారిని, మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు తన దైవత్వాన్ని తెలుసుకోవడానికి. అవునండి, మరుగు మార్గం దేవునికి ఇష్టం, రహస్యము దేవునికి మహిమ తీసుకొస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 29:29లో ఒక అద్భుతమైనటువంటి మాట దాగుంది. ఏంటది? చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29. ఎస్, రహస్యములు మన దేవుడైనటువంటి యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలు, నోట్ దట్ పాయింట్, బయలు, అది బయలుపరచబడ్డాయి. అందరికీ వాక్యం బయలుపరచబడదు, కొందరికి చాలు తల్లి, కొంతమందికే దేవుని వాక్యం బయలుపరచబడుతుంది. మిగిలిందంతా మర్మమే. యెహోవాకు చెందుతాయి మర్మములు. అలాగే ఎందుకు దేవుడు మర్మ మార్గం ఉండాలని యేసు దైవత్వాన్ని కప్పిపుచ్చుతున్నాడు అంటే మరో రిఫరెన్స్ చెప్తుంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం ఇలా సెలవిస్తుంది. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని పరిశోధించుట రాజులు, మనుష్యులకు ఘనత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులకు ఘనత ఎప్పుడు వస్తుంది? దేవుడు మర్మముగా దాచిపెట్టిన మర్మాన్ని పరిశోధించినప్పుడు మనుషులకు ఘనత వస్తుంది. మరుగుగా ఉండుట దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంగతి మరుగు చేస్తాడు యేసు దేవుడు. దాన్ని పరిశోధించేవాడే భక్తిపరుడు, దాన్ని పరిశోధించినవాడే మనిషి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మరుగు విషయము అందరికీ కాదు. అందుకే నీవు ధన్యుడు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడు. నీవు, ఆ పదం నాకు చాలా చాలా ఇష్టం. నీవు ధన్యుడు అన్నాడు.
నాట్ ఆల్ ద డిసైపుల్స్, నీవు ఒక్కడవే. ఈ రోజు యేసు నీకు లోతుగా తెలిస్తే నీవు ధన్యురాలివి. ఈ రోజు నీకు లోతుగా యేసు తెలిస్తే ఈ రోజే నీవు ధన్యుడివి. ఈ రోజు నుంచి నీవు ధన్యుడివి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసు దైవత్వం లోతులు కంటూ ఎవరికి అర్థమవుతుందో వారే ధన్యులు. బాగా వెట్ట తగులుతూ ఉన్నప్పుడు ఏ పాత్ర అండి వేడెక్కకుండా ఉంటుంది, ఏ ఇనప ముక్కండి వేడెక్కకుండా వంగకుండా ఉంటుంది. వెట్ట గట్టిగా భగ్ 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 మని వెట్ట తగులుతూ ఉండాలి కానీ ఇనప ముక్క నానకుండా ఏమండి వంగకుండా ఉంటుందండి? ఉండదు. వెట్ట ముఖ్యం. ఏంటి వెట్ట? ఎంత ఘోర పాపివైనా, నువ్వెంత దుర్మార్గుడివైనా, పరిశుద్ధాత్మ దేవుని వెట్ట వాక్య ప్రత్యక్షతనే మంట భగ్ భగ్ మని మండుతుంటే నువ్వెంత భయంకరమైన పాపివైనా ఆ మంటకు కరిగిపోవలసిందే, కరిగిపోవలసిందే. All that we need is the word should be ignited in our minds and thoughts. వాక్యం భగ్గున మండాలి, మండిపోవాలి. అప్పుడు ఎక్కడండి పాపానికి చోటు ఉంది చెప్పండి? కాలుతో పొయ్యి మీద ఏగైనా వచ్చి అందాక ఈ పొయ్యి మీద ఉందాము, ఈ మంట దగ్గర ఉందాం అనుకుంటే ఏగలు దోమలు అనుకుంటాయండి? అనుకుంటాయా? దోమల సమూహం పెట్టుకొని దోమలు అన్నీ వచ్చి అందాక ఇక్కడ చలి కాసుకుందాం. ఎక్కడ? స్టవ్ దగ్గర, వెలుగుతున్న స్టవ్ దగ్గర. అవుద్దా అండి? అసలు అలాంటి ఊహ వస్తుందా? వాటికి రాదు. అమ్మో మంట, కాలిపోయి చచ్చిపోతాం అని పారిపోతాయి. చెప్తున్నాను మళ్ళీ వాస్తవం. నీకెంత దుర్మార్గుడివైనా, నీ కోరికలు ఇచ్చలు ఎంత భయంకరమైన క్రూరమైనవైనా రా, వాక్యపు వెట్టకు దగ్గరకు వచ్చాయి, సరి చేయబడతావు, మండిపోతావు. తక్కువ మంది ఆ మంటకు ఆఖరికి నీవే కరిగిపోతావు తప్ప మంట పాడవుతావు. స్నానం చేసి చేసి మురి కొదలు కొట్టి సబ్బరిగిపోద్దే తప్ప, మురి కొదిలిపోద్దే తప్ప సబ్బుకు వచ్చిన ప్రాబ్లం ఏమీ ఉండదు. సబ్బుకు ప్రాబ్లం ఉంటుందా? ఎప్పుడైనా మరీ నన్ను వాడేదిరా, వద్దురా, ప్లీజ్రా, వద్దురా అని సబ్బు ఎవరికైనా అంటదా? నువ్వు ఎంత వాడుకున్నా నీ మురి కొదులుతుందే తప్ప దానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలిగి ఉన్నవాడు. అందుకే దేవుడు మర్మ మార్గాన్ని పెట్టాడు. చాలా మందికి తెలియక యేసును కామన్గా తీసుకున్నారు. యేసు ఎవరు అనుకున్నారు? మహాదేవుడు. సర్వలోకములో ఉన్న సకల మోకాళ్ళు కూడా యేసు నామమున మోగిపోతాయి. దేవుని స్తోత్రం కలిగినగా. అంతే. ప్రతి నాలుక, నువ్వెంత ధనవంతుడు అయినా, ఎంత భాగ్యవంతుడు అయినా, యేసన్న పేరు పలకడం నీకు రాకపోయినా నీ నాలుక ఆ రోజు యేసు నీకు స్తోత్రం అని తప్పకుండా యేసుకు స్తోత్రము ఒకరోజు చెబుతుంది. అంత గొప్పవాడండి యేసు. యేసు తనను తాను ఖాళీ చేసుకుని వచ్చాడు, రిక్తుడుగా చేసుకున్నాడు. దుర్మార్గుడుగా రిక్తుడుగా చేసుకున్నాడంటే అంతకుముందు ఆయన రిక్తుడు కాదనే కదా అర్థము. ఇది నీకు ఎందుకు అర్థం కావట్లేదు? శరీరధారిగా వచ్చాడు అని చెబుతుందంటే అంతకుముందు శరీరం లేదనే కదా అర్థము. మరి పనికి మన డినామినేషన్ ప్రత్యేకించి యేసు దేవుడు కాదనుకుంటున్న ఈ బుర్రలేని కాపర్లకు అర్థం కావద్దు. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేదండి. వీళ్ళు త్రిత్వాన్ని నమ్మరు, ఆత్మదేవుని నమ్మరు. అందుకే ఆత్మ ప్రత్యక్షత ఉండదు కాబట్టి వాక్య ప్రత్యక్షత కూడా వాళ్లకు సింపుల్. అంతే. దేవుని స్తోత్రం కలిగినగా. లోతుగా పెరగండి. ప్రతి దుర్బోధన కూడా రెండంచుల ఖడ్గంతో కర్ర 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 కోసిపారేయండి. వాక్యం నీ చేతిలో ఉంది. వాక్యాన్ని పట్టుకోండి, వాక్యాన్ని ధరించండి. అందుకే వాక్య ఖడ్గం అన్నాడు. వాక్య ఖడ్గం, ద వర్డ్ ఆఫ్ ద స్వర్డ్ అని రాశారు. వాక్య ఖడ్గం ఇది ఎవరి దగ్గర ఉంటుందో దేవుడు వారికి తన దైవత్వాన్ని చాలా క్లియర్గా బయలుపరుచుకుంటాడు. చాలా క్లియర్. అందుకే దెయ్యాలకి నోరుమూయ అన్నాడు. నిజంగా వాటికి నోరుమూయమని చెప్పకపోతే అవే చాలు, తిరిగి చెప్పేస్తుంటాయి. దేవుడికి స్తోత్రం కలిగినగా. సెకండ్ల లోకాన్ని మార్చేస్తుంటాయి. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. నన్ను నా మనుషులు, నా పిల్లలు మనసారా ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడు అని అడిగి తెలుసుకోనుడి. కరెక్టే కదా? అడిగి తెలుసుకుంటే అయిపోతుంది కదా. అడిగి తెలుసుకుంటావు. అందుకే కొందరు యేసు ప్రభు దేవుడు అని విని తెలుసుకుంటారు చూడండి, అది పెద్ద ఎఫెక్టివ్గా బతకలేదు ప్రభు కోసం. అందుకే యెహోవా ఉత్తముడని టేస్ట్ అండ్ సీ, రుచి చూసి తెలుసుకో. అప్పుడు యెహోవా తన ఉత్తమత్వం, యెహోవా తన గుణాలు, యెహోవా తన నీతిమత్వం, యెహోవా తన సర్వ సంపన్న
నీకు ఈజీగా అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు. అలాగే యేసు దేవుడని విని తెలుసుకోవడం కాదు, రుచి చూసి తెలుసుకో, చదివి తెలుసుకో, అనుభవించి తెలుసుకో. అప్పుడు యేసు ఎంత గొప్పవాడు నీకు ఈజీగా అర్థమవుతుంది. యేసుని ధిక్కరించలేవు. అప్పుడు ఏమంటామంటే, యేసు నీవు లేకుండా నేను ఒక క్షణం కూడా ఏ ప్రయాణం చేయదలుచుకోలేదయ్యా నా యేసయ్యా అని చెప్తావారు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. హౌ మచ్ డు యు లవ్ జీసస్? ఎంత ప్రేమిస్తున్నారు యేసుని? ఆయన చిన్నోడు అనుకుంటున్నారా? ఆయన నిజంగా బాలయేసు జో 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 ఏం కాదు, బాలయేసు కాదు, సర్వలోకాన్ని ఏలే పాలకుడైన యేసు ఆయన. బాలయేసు కాదు, ఇక పాలు తాగే యేసు ఆయన కాదు. నీ జీవితంలో పాలైపోయినప్పుడు నీకు పాలు పోసి పెంచే యేసు ఆయన. కాబట్టి దయచేసి గమనించండి, యేసు దైవత్వం. అందుకే దేవుడి లోకానికి అర్థము కానివ్వకుండా చిన్న మర్మంగా పెట్టాడు. మర్మ మార్గంలోనే యేసు అర్థమవుతాడు. అర్థమైందండి? మర్మ మార్గమే. ఆయన కొరకు ఏ హృదయాలు భక్కున మండుతుంటాయో వారికి అర్థమవుతుంటాడు, వారికి దర్శిస్తుంటాడు, వారిలో ఒప్పుదల కలిగిస్తుంటాడు, వారితో మాట్లాడుతుంటాడు. గుర్తుందా? అమ్మాయి మార్గం గుండా వెళ్ళిపోతున్న ఇద్దరు ఆసక్తి పరులు. ఒరే, యేసు బతుకున్నప్పుడు మనమైనా ఎప్పుడు ఆయన చేత ప్రార్థన చేయించుకోలేదురా, అనవసరంగా యేసు చంపేశారట, అయినా యేసు లేచాడట, ఒక్కసారి ఆయన చూసుకుంటే నాకు బాగుండేదిరా, ఆ యేసు కనిపించట్లేదురా, చాలా బాధగా ఉందిరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారండి. యెరూషలేము నుంచి అమ్మాయి యేసు చూశాడు దీన్ని. ఆహా, నా బిడ్డలు నా కోసం ఎంత ఆరాటం కలిగి ఉన్నారు, లెట్ మీ రివీల్ మై సెల్ఫ్ టు దెమ్, వారికి బయలుపరుచుకుంటాను అని చెప్పి దగ్గరగా వెళ్ళిపోయి, ఏం మాట్లాడుకుంటారు మీరు, ఎవరయ్యా నువ్వు అని అడిగారు. మనుషులే, ఇతను కూడా మనిషిలాగే కనిపించాడు. ఏమయ్యా నువ్వు, యెరూషలేమేనా మీది అంటే యెరూషలేం అన్నాడు. యెరూషలేంలో పుట్టి యెరూషలేంలో ఉండి నీకొక్కడికే తెలియదా? లాస్ట్ 3 daysగా ఒకటే టాకు, ఒకటే సబ్జెక్టు, ఒకటే విషయం ఏంటంటే యేసు యేసు యేసు, లేచాడు లేచాడు లేచాడు. నీకు ఒక్కడికే తెలియదా? మరి ఆశ అండి. అవునా అని చెప్పి కొన్ని రిఫరెన్స్లు వారికి గుర్తు చేసి వారికి హృదయం అంతా పక్కుని మండించేసి, సాయంకాలం అయిపోతున్నదన్న, సరే అయితే ఉంటాను అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటే ఇలా అయ్యా 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 ఆగో, మీది ఏ ఊరు అంటే కొంచెం ముందుకు వెళ్ళాలన్నాడు. తినే ఆయన మనిషా కాదు, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. లేదయ్యా, నీ చిత్తమైతే ఈ రాత్రి మా ఇంట్లో ఉండయ్యా, కొంచెం ఊర్లో సంగతులు బాగలేవు, ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు. అసలు ఆ యేసు తిరిగి లేచాడట. ఆ యేసు పేరు చెప్పి ప్రతి ఒక్కరిని రోమా సైనికులు చంపేస్తున్నారయ్యా, నీవు కూడా ఒకవేళ సైనికుడు అని చంపేయొచ్చయ్యా, ఈ రాత్రి మా ఇంట్లో ఉండయ్యా అంటే వాళ్ళు చాలా బలవంతం చేశారు. అప్పుడు యేసు వారి ఇంట్లో ఉన్నాడు. సరే, మరి రాత్రి భోజనం పెడతారు కదా, ఎంత గెస్ట్ వచ్చినా కూడా. 2 భోజనం చేద్దాం, భోజనం కూర్చున్నారు. ఆపోజిట్లో యేసుకి ఆపోజిట్లో వీళ్ళు కూర్చున్నారు. యూదా సాంప్రదాయ ప్రకారం రొట్టెలు తీశారు. రొట్టె విరిచి యేసు రొట్టె ఇలా విరిచి వాళ్ళ చేతిలో ఇలా పెట్టాడు. వాళ్ళు ఇలా తిని నోట్లో పెట్టంగానే అది నోట్లో టచ్ అయిందో లేదో, ఇక మింగలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారి కన్నులు తెరవబడెను, ముందున్నవాడు దేవుడు సుమే అని ప్రత్యక్షమైపోయింది. ఇలా ప్రత్యక్షమయ్యాడో లేదో వాళ్ళు కళ్ళు తెరిచి చూసి ప్రభువాని మొక్కుదాం అనుకున్నా, ఇంకేమిద్దాం అనుకున్నా అక్కడ ఆయన లేడు, అంతర్ధానమైపోయి మాయమైపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మర్మ పురుషులకు ఏర్పరిచిన వారికి, వెతకగలిగిన వారికి, మార్మికముగా ఉన్న మార్గములో ఉన్న వారికి యేసు దైవత్వం అర్థమవుతుందయ్యా. ఊరందరికీ అర్థం కాదు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు సంగమ యేసుని, అంత లోతుగా నీకు అర్థమవుతూ వస్తుంటాడు ఆయన. అవును, నువ్వు ఎంత లోతుగా ప్రేమిస్తే, ఒకరోజు నీ ప్రేమ యేసు మీద పెరిగితే ఆ రోజు ఒక డిగ్రీ నీకు ఎక్కువ కనిపిస్తుంది యేసులో, ఇంకొక కోణం కనిపిస్తుంది. ఆ డిగ్రీ కంటే నెక్స్ట్ డే యేసు మీద కొంచెం నీ ప్రేమ పెరిగితే ముందు రోజు కనిపించిన మహిమ కంటే ఉన్నతమైన మహిమలో యేసును నువ్వు ప్రేమించడం మొదలు పెడతావు. ఎస్, దేవుడి స్తోత్రం కలిగి గాక. డిపెండ్స్ అపాన్ యువర్ నేచర్, నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కనుక నేను ముగిస్తున్నాను. దయచేసి యేసు ఆయన దైవత్వాన్ని మరుగు చేసుకోవటమే ఆయనకి ఇష్టం. అందుకే ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పడిన వాళ్ళు కూడా చెప్పాడు,
ఈ విషయం ఎక్కడా చెప్పకమే అన్నాడు. మర్మం ఉంచుకున్నాడు. అంటే మర్మ మార్గం ద్వారానే యేసు బయలుపడతాడు తప్ప నేనే యేసుని రండి అని చెప్పి ఎవరితోనూ యేసు చెప్పలేదు. ఇది కారణం. ఈ లోకదేవతలు ఉన్నాయి. నేను మీ తాలూకు పేరెంటాలని రేపు తెల్లారు ఏం చేస్తామంటే 3 సిమెంట్ బస్తాలు తెచ్చి తొందరగా మీ ఇంటి ముందు పెద్ద గుడి కట్టే, అక్కడ నేను ఉంటాను. అలాగే దేవుడు ఎప్పుడు బయలుపరచుకోడు. దేవుడు అయితే బయలుపరచుకోడు. అసలు ఆల్రెడీ పేతురు కూడా అన్నాడు, దేవా ఇక్కడ నాకు చాలా బాగుంది ప్రభువా, ఈ రూపాంతరం కూడా నాకు నచ్చింది ప్రభువా, నీకు ఇష్టమైతే నువ్వు పర్మిషన్ ఇస్తే 3 కట్టేస్తాను ప్రభువా. ఏంటో 3? నీకో పర్ణశాల, నీ గుడి పక్కన కనిపించింది ఏలియాకు ఒక పర్ణశాల, నీ ఎడం పక్క కనిపించిన మోసేకు, అంటే 3 గుడ్లు కట్టేస్తాను, దానికి బోల్ డబ్బులు ఉన్నాయి ప్రభు, ఏదో ఒక అప్పాయం చేసేస్తాను ప్రభు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఒరే అదే ఆ స్పీడే తగ్గించమన్నాడు రా అంటాడు దేవుడు. నేను ఏదైతే విగ్రహారాధన ద్వేషిస్తున్నానో, ఇక్కడ ఎవరైతే మనుషులు కనిపించకూడదు అనుకుంటున్నానో, నువ్వు ఆ విగ్రహాలే కడదాని అనుకుంటున్నావు అని చెప్పి అసలు పేతురు వేసిన ప్రశ్నకి యేసు జవాబు కూడా ఇవ్వలే. ఇచ్చాడా? కామ్ అయిపోయాడు. పదండి మన గోల్డ్ పండుగ ఇంటికి వెళ్ళిపోదామన్నాడు. టాపిక్ మార్చేశాడు, ఆయన డైవర్ట్ చేసాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. పేతురికి అర్థమైపోయింది, నేను ఇంత గట్టి ప్రశ్న ఇస్తే గుడ్లు కడతానంటే వేసి చెప్పట్లేదు ఏంటి? దేవుడికి ఇష్టం లేదు. దేవునికి నీ గుడ్లు కట్టడం, గోపురాలు కట్టడానికి ఇష్టం లేదు. పెద్ద గుడి ఏమండి, 100 అడుగుల ఎత్తు కలిగిన గుడి కంటే దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? 1 అడుగులో నువ్వు చక్కగా గుట్టుగా గుణంగా బతికే నీ గుండె గుడి ఆయనకి ఇష్టం. ఆయనకి ఇష్టం. నువ్వు దేవుని కొరకు కట్టను ఉద్దేశించిన ఇల్లు యాపాటిది? నీ గుండె కాదా? నీ బ్రతుకు కాదా నా గుడి? 100 అడుగులు కడతావేందు, నాకు అవసరం లేదురా. 1 అడుగు చిన్న పిడికెడంతా నీ గుండె ఉంది కదా, అక్కడ నాకు చోటివ్వు చాలు, నేను అమరిపోతాను అక్కడ. ఆకాశము నా సింహాసనము, ఇంత పెద్ద దేవుడిని కన్ను నాకు ఇష్టం, నీ గుండె ఇస్తే చాలు, అక్కడ నేను ఐ విల్ బి దేర్, అక్కడ సెట్ అయిపోతాను. అది ఇచ్చి చూడు నాకు. నా కుమారుడా నీ హృదయము నాకు అలాగన్నాడా? నా కుమారుడా 3,36,057 రూపాయల 5 సెకండ్ల 5 పైసలు నాకు తీసుకుంటారా కానుక. ఉంది ఎక్కడైనా? ఎవరికి కావాలి నీ సొమ్ము? నీ సొత్తు కంటే నీ గొప్పోడిని గుర్తుంచుకో. మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు దేవుడు. సొత్తు ఎందుకు ఇస్తారండి? సొత్తు ఇవ్వద్దు ప్లీజ్. జేబు లోపల ఉండే కాగితాలు ఇవ్వడం సులువండి సంగమా, సులువు. గుండె లోపల ఉన్న ఆలోచనలు ఉన్నాయి కదా, అవి నీవు ధైర్యం అయితే, నీకు దమ్ముంటే ఆ ఆలోచనలు కానుక ఇవ్వు దేవునికి. అవి ఇవ్వు, నీ ఆలోచనలు ఇవ్వు. ప్రభా నా దగ్గర ఏవేవో ఆలోచనలు ఉన్నాయి ప్రభా, చాలా బాధపడుతున్నాయి, నేనైతే భరించలేను, నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేరా అని అడుగుతున్నాడు ఆయన. గుండె ఇవ్వమన్నాడంటే గుండెలో చెడ్డ, మంచి, కుళ్ళు, ద్వేషం, అసూయ, ఈర్ష్య, కక్ష, మద్దతలు, అలతో కూడిన ఆటపాటలు అన్ని ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ బయట ఇక్కడ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. హృదయం లోపల అన్నీ ఉంటాయి. హృదయం ఏమన్నాడంటే హృదయం లోపల ఉన్నవన్నీ కూడా అడుగుతున్నట్టే కదా. ఆ కంపంతా నాకు ఇచ్చేయరని అడుగుతున్నాడు. అవి నువ్వు ఇవ్వగలిగితే దానికంటే పెద్ద కానుక ఇంకొకటి లేదు. దేవుడికి స్తోత్రం కలిగినగా. చాలా మంది తెలియక మరి చాలా పెద్ద గుడి అండి అంటారు. వద్దు సోదరుడా, గుడిని పొగుడుకోవద్దు. నీ గుండెని పొగడడానికి మనుషులు సంపాదించుకో, నీ గుండెని పొగడడానికి దేవుడిని సంపాదించుకో. నేను ఎక్కువ ప్రేమించేది, దేవుడు ఎక్కువ ప్రేమించేది అదే నీ గుండె. దేవుడి స్తుతి కలిగినగా. అలాంటి గొప్ప మార్గం ద్వారానే యేసు బయలుపడాలని ఇష్టపడుతున్నాడు. ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి 9వ అధ్యాయం 23వ వచనం ఇర్మియా గ్రంథం చదివండి, త్వరగా ముగించేద్దాం. దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఓ జ్ఞానవంతుడా నీ జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు, వినండి, దేనిని బట్టి గర్వించాలంటే భూమి మీద కృప చూపిస్తూ నీతిని న్యాయమును జరిగించుచున్న దేవుడైన యెహోవాను నేనే అని గ్రహించి, నంబర్ 1
అద్దండి. నన్ను ఏ విధంగా పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించవలెను. అట్టి వాటి యందు అదిరా, నాకు ఇష్టమైన పాయింట్ అదిరా అంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన. నేను అట్టి వాటి యందు అలాంటి వారి యందు ఆనందిస్తాను. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి, గుడ్డిగా వెళ్ళిపోవాలి. ఇది నిజమా, ఇది అబద్ధమా, అసలు ఇది ఏంటి? కాబట్టి సంగమా జాగ్రత్త. దేవాది దేవుడు తన మర్మ మార్గమును మనందరికి బయలుపరిచాడు. యేసు అందరికీ అర్థం కాడు. తండ్రి ఎవరినైతే ఆకర్షించుకుంటాడో వారు మాత్రమే దేవా యేసయ్య అని పిలవగలుగుతారు. మిగిలిన ఎవరు పిలవలేడు. అంతెందుకు క్రైస్తవులే పిలవలేకపోతున్నారు. చర్చ క్రైస్తవులు యేసయ్యానికి వందనాలయ్యా తండ్రి అనగలుగుతున్నారా? అనలేకపోతున్నారు. యేసుని వర్షిప్ చేస్తున్నారా? చేయలేకపోతున్నారు. యేసునికి స్తోత్రం అనగలుగుతున్నారా? అసలు యేసు అప్పట్లో కొట్టలేదు. వేసుకోవాలి. ఎంత దారుణం, ఎంత దూరస్తులండి ప్రభు కాళ్ళు, ఎంత దూరస్తులండి. కానీ మనమందరం చక్కగా గంభీరంగా ఆరాధించుకుంటాం. పాట ఆరంభంలోనే పరిశుద్ధాత్ముడి చేత నిండిపోయాం. యేసు ఎంత గొప్పవాడండి. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఇలాంటి గొప్ప కృపాతిశయం భాగ్యం ప్రభు మనందరికీ కొలత లేకుండా అనుగ్రహించును గాక.